నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి పుష్ప ది రూల్ రిలీజ్ కి ముందు ఎంత బస్ క్రియేట్ చేసిందో ఆఫ్టర్ రిలీజ్ అంటే కలెక్షన్స్ తో దూసుకెళ్ళింది కానీ ఆ టీమ్ కి సక్సెస్ ని ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పోయింది దీనికి కారణం అల్లు అర్జున్ జైలుకు పోవడం కాదు రేవతి కుటుంబానికి న్యాయం కావాలి తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాలకు ఒక హాట్ టాపిక్ అయింది ఏంటి అంటే పుష్ప 2 మూవీ గురించి ఇక మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు శాటిలైట్ ఛానల్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా అంతటా ఇదే చర్చ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన రేవతి మరణం శ్రీతేజ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ అతనికి బెయిల్ మంజూరు అవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ మాట్లాడడం ఇంకొక ఎత్తు అయింది మన్నాడు మరో ట్విస్ట్ పోలీసులు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మొత్తం కూడా ఫుటేజ్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల ముందు పెట్టారు ఇంకేముంది ఇక అంతే అన్ని ఛానల్స్లలో ఇదే ట్రోల్ అవుతూ వచ్చింది ఇది ఇలా జరుగుతుంటే అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లు వేశారు ఓయూ స్టూడెంట్స్ ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడబోయేదేంటి ఇక అసలు విషయానికి వస్తే పుష్ప 2 సినిమా రిలీజ్ ప్రీమియర్ షో అసలు పుష్ప 2 సినిమాకి ఆ టైంలో పిల్లల్ని తీసుకొని రేవతి కుటుంబం ఎందుకు వెళ్ళింది అని కొంతమంది ప్రశ్నిస్తుంటే మరికొందరేమో అల్లు అర్జున్ ఎందుకు రావాలి ఆ థియేటర్కి సినిమా చూడటానికి అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిందంతా మనందరికీ తెలుసు ఇక్కడ పోలీసులు కరెక్టా అల్లు అర్జున్ మిస్టర్ పర్ఫెక్టా అని కాదు రేవతి ప్రాణం కోల్పోయింది యాక్సిడెంటల్గా శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు డాక్టర్లు అయితే కొంచెం పర్వాలేదు ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పారు అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే దానికి తగ్గ పనిష్మెంట్ గవర్నమెంట్ అంటే చట్టం చూసుకుంటుంది ఒక విషయం జరిగింది అంటే తెలుసుకోవడం తప్పులేదండి కానీ మొత్తం అదే విషయాన్ని క్లుప్తంగా ప్రతి ఒక్క ఛానల్లో భూతద్దాలు పెట్టి మరి జనాలకు అంటే అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో అర్థం కావట్లేదు బట్ ఇక్కడ నేను ఏ ఒక్క ఛానల్ని కూడా తప్పుపట్టట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది న్యాయం జరగాలి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినంత మాత్రాన ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా కాదు అల్లు అర్జున్ ద్వారా ఆ కుటుంబానికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది పుష్ప టీం ఏం చేస్తుంది నిన్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక సమాచారం వచ్చింది బన్నీ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు 2 కోట్లను ట్రస్ట్లో జమ చేస్తారని చెప్పి తెలిపారు ఈ మొత్తాన్ని కూడా అతని వైద్యం భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు అయితే వచ్చాయి ఇక్కడ బాబుకి కావాల్సింది హెల్త్ మరియు ఫ్యూచర్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఖర్చు వస్తుందో అంతవరకు వాళ్ళు భరిస్తామని చెప్పేశారు ఇప్పుడైతే 2 కోట్లని అందజేస్తున్నామన్నారు ఆ ట్రస్ట్లో పెడుతున్నామని చెప్పడం జరిగింది మరి ఆ 2 కోట్లని ఎప్పటి వరకు జమ చేస్తారు ఆ ట్రస్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ అంతేకాదండి ఆ పాప కూడా తల్లిని కోల్పోయింది కాబట్టి మరి ఆ పాప భవిష్యత్తు కూడా అల్లు అర్జున్ పుష్ప టీం ఏమైనా సహాయపడుతుందేమో చూడాలి ఆ కుటుంబంలో రేవతి మరణం తీవ్రమైన నష్టం కాదనట్లేదు కానీ బాధపడడం లేదా అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ఇక్కడ సమస్యకు పరిష్కారం కాదు ఆ కుటుంబానికి ఎంత వీలైతే అంత అండగా ఎమోషనల్గా ఫినాన్షియల్గా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకునే విధంగా ఉంటే ఇంకేం కావాలి ఇది కదా కావాల్సింది ఇప్పటికే అల్లు అర్జున్ని అపాలజీ చెప్పమని కొంతమంది సినీ పెద్దలు సజెస్ట్ చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య జరిగే ఫైట్ కాదు పొలిటికల్ వార్ అంతకన్నా కాదు అల్లు అర్జున్ ఒక హీరో అయి ఉండొచ్చు కానీ అతను ఒక సిటిజన్ ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ ఒకటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సో తన వల్ల ఈ సంఘటన జరగలేదు ఒక యాక్సిడెంట్గా జరిగినప్పటికీ ఆ సినిమా చూడటానికి వచ్చి అయింది కాబట్టి పుష్ప టీం రెస్పాండ్ అయ్యి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపించాలని ఐడిటీవీ కోరుకుంటుంది